హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, నువ్వు లక్కీరా, పెళ్ళికి ముందే అన్నీ అయిపోయి ఉంటాయి. మాకంత అదృష్టం లేదురా. లవ్ మ్యారేజ్ అయినా కనీసం టచ్ కూడా చేయనివ్వలే. మాది అరేంజ్డ్ మ్యారేజ్. మా పరిస్థితి ఇంకా ఘోరం. మా పేరు మీద ముహూర్తం బాగోలేదని ఫస్ట్ నైట్ కోసం చాలా రోజులు వెయిట్ చేయించారు. కానీ నువ్వు వేరు కదరా. చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్న మరదలే చక్కగా నువ్వు ఇలా పిలవగానే అలా వచ్చేస్తుంది. పెళ్ళికి ముందే ఫుల్లుగా ఎంజాయ్ చేసుకుంటావు. అవునరా, ఇంతకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇలా వరుసగా ఫ్రెండ్స్ అంతా సంజయ్ని ఆట పట్టిస్తున్నారు. రాత్రి 11 గంటల సమయం. నైటింగేల్ బార్ గ్రీన్ రెడ్ కలర్ డిమ్ లైట్ల మధ్య వెలిగిపోతుంది. పార్టీ బ్యాక్గ్రౌండ్లో లైట్గా మ్యూజిక్ ప్లే అవుతుంది. ఎక్కడ చూసినా డ్రింక్ బాటిల్సే కనిపిస్తున్నాయి. ఒక రౌండ్ టేబుల్ చుట్టూ దాదాపు 25 ఏళ్ల వయసున్న 10 మంది యువకులు కూర్చుని ఉన్నారు. వాళ్ళ మధ్య బ్లాక్ జీన్స్, వైట్ కాటన్ కాలర్లెస్ షర్ట్తో స్పెషల్గా అట్రాక్షన్గా కనిపిస్తున్నాడు సంజయ్. ఫ్రెండ్స్ మాటలు విన్న అతడి ముఖం పాలిపోయింది. ఏంట్రా, ఫస్ట్ అనుభవం ఎలా ఉందంటే చెప్పవేంటి? ఇంతకీ ఎక్కడ కలిశారు? మీ మామ రైతు కదా, అంటే పొలాల గట్ల మధ్య ఓపెన్ ఏరియాలో పని కానించారా అంటూ ఒక ఫ్రెండు సంజయ్ భుజం చుట్టూ చెయ్యి వేసి ఆట పట్టించాడు. సంజయ్కి చిరెత్తుకుపోయింది. ముందున్న వైన్ గ్లాస్ని అందుకుని ఆక్కుండా తాగేశాడు. అయినా మత్తు ఎక్కలేదు. మరో 2 గ్లాసులు ఖాళీ చేశాడు. అయినా ఫ్రెండ్స్ గోల ఆగలేదు. అలా మరో 2 అవర్స్ తర్వాత పార్టీ ముగిసింది. అందరికీ బాయ్ చెప్పి కారెక్కిన సంజయ్ కాసేపట్లో ఇల్లు చేరాడు. ఆ సౌండ్ విని బయటకు వచ్చిన నిర్మల తూలుతూ కారు దిగుతున్న కొడుకు భుజం పట్టుకుని, రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇంతలా తాగవేంట్రా అని నిలదీసింది. మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచిన సంజయ్, ఫ్రెండ్స్ పార్టీ అన్నారమ్మా అని చెప్పాడు. దిక్కుమాలిన ఫ్రెండ్స్, వాళ్ళకు బుద్ధున్నక్కర్లేదా? ఇంకోసారి పార్టీ గీటీ అన్నావంటే కాళ్ళు విరగొడతా. రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే తాగతావంటే స్నేహ ఊరుకోదు అని వేలు చూపించి మరీ బెదిరించింది నిర్మల. స్నేహ పేరు వినగానే సంజయ్ కళ్ళు పెద్దవయ్యాయి. అందంగా నవ్వుతున్న స్నేహ రూపం గుర్తొచ్చి పెదాలు విచ్చుకున్నాయి. కానీ అంతలోనే ముఖం సీరియస్గా మారింది. వాట్ ఈస్ దిస్ మ్యాన్? నేనేమైనా చిన్నపిల్లవాడినా? ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీ కోడలు నువ్వు కలిసి ఏమైనా చేసుకోండి, ఐ డోంట్ కేర్ అని విసుకున్నాడు. కళ్ళు చిన్నవి చేసిన నిర్మల, ఏంట్రా నా కోడలా అని ఏదో చెప్పబోతుండగా సంజయ్ ఆమెని పక్కకి జరిపి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. తూలుకుంటూ బెడ్ మీద పడిపోయాడు. కళ్ళు మూసుకున్నా కూడా స్నేహ నవ్వుతున్న రూపమే కనిపిస్తుంది. ఛాతి మీద చేత్తో రుద్దుకుంటూ, ఓయ్ మరదలా, ఏంటి ఇలా చంపేస్తున్నావు? ఫ్రెండ్స్ ఏమో అన్నీ ఎంజాయ్ చేశారా? ఇద్దరి బాడీలు మ్యాచ్ అయ్యాయా? తొలి అనుభవం ఎలా ఉంది అని అడుగుతున్నారు. వాళ్ళకేం తెలుసు, నేనెంత ట్రై చేసినా నువ్వింతవరకు తలెత్తి నన్ను చూసిందే లేదు. అసలు నాతో నీకు పెళ్ళి ఇష్టమా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది. రేపు ఏది ఏమైనా సరే టైం చూసి నీతో మాట్లాడి తీరతా అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే సంజయ్ గుండె వేగం కాస్త తగ్గింది. నిద్రాదేవి కమ్మేసింది. పొద్దున నిర్మల అరుపులతో నిద్రలేచి సంజయ్ గట్టిగా ఆవలించి, ఏంటిమా ఇప్పుడు కొంపలే మునిగిపోయాయో చెప్పు అని విసుకున్నాడు. కొడుకు తల మీద మొట్టికాయ వేసిన నిర్మల, ఈరోజు నీ ఎంగేజ్మెంట్ రా, రాత్రి ఫుల్లుగా తాగావు, నీకు ఇంకేం గుర్తుందిలే, ముందు లేచి రెడీవు, ముహూర్తానికి టైం అవుతుందని చెప్పి చెవి పట్టుకుని సంజయ్ని పైకి లాగి బాత్రూంలో తోసేసింది. అమ్మకి సంతోషం వచ్చినా ఆగదు, బాధొచ్చినా ఆగదు. రేపు ఆ స్నేహ వచ్చాక అత్త కోడలిద్దరు కలిసి నన్నేం చేస్తారో అనుకుంటూ స్నానం చేశాడు. అతడు రెడీ కాగానే అంత కారులో ఇద్దరు బయలుదేరారు. ఉదయం 7 గంటల టైం కావటంతో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. కళ్ళకి షేడ్స్ పెట్టుకున్న సంజయ్ డ్రైవర్ పక్కన సీట్లో కూర్చొని, సూటిగా చూడకు, సూదుల నవ్వకు, ఎదురుగా నిలబడుతూ ఏదైనా తినకు, నడుముని మెలిపెడుతూ ఉసిరే తీయకు అనే పాటకి తగినట్లుగా కాళ్ళు కదుపుతూ చిన్నగా విజిల్ వేస్తున్నాడు. కొడుకు ఉత్సాహం చూసి నిర్మల చిన్నగా నవ్వి, అవునరా సంజు, రాత్రి ఏదో అన్నావు, ఇంతకి నీకు స్నేహ అంటే ఇష్టముందా లేదా అని అడిగింది. తల్లి ప్రశ్న విని వెనక్కి తిరిగి చూసి, నీ పల్లెటూరి కోడల మీద నాకేం ఇంట్రెస్ట్ లేదుమా, నీ బాధ భరించలేకే పెళ్లికి ఓకే చెప్పా అని అన్నాడు. కోపంతో కళ్ళు పెద్దవి చేసిన నిర్మల, ఇదిగో బాబు త్యాగమూర్తి,
నా కోసం నువ్వేం రాజీ పడవలసిన అవసరం లేదు. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయిస్తా అని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ అందుకుంది. కొంపదీసి తల్లి అన్నంత పని చేస్తుందేమో అని భయపడిన సంజయ్ కాస్త కంగారుగా, మా ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అంటే పాపం మామయ్యకి ఎంత కష్టం, నీ మేనకోడల జీవితం ఏమవుతుందో కాస్తైనా ఆలోచించావా అంటూ రివర్స్ గేర్ వేశాడు. అబ్బో ఇష్టం ఉంది కానీ చెప్పడానికి ఇగో అడ్డొస్తుంది నా కొడుక్కి అంటూ మెటికలు విరిచింది నిర్మల. అలా తల్లి కొడుకుల సరదా మాటలతో జర్నీ హ్యాపీగా సాగింది. దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి వాళ్ళ కారు చేరుకుంది. కారుని చూడగానే లుంగి సర్దుకుంటూ హడావిడిగా వచ్చిన సుదర్శన్ కార్ డోర్ తెరిచాడు. కిందికి దిగిన నిర్మల తన చీర సెట్ చేసుకుని సుదర్శన్ 2 చేతులు పట్టుకుని ఏర్పాట్లన్నీ అయ్యాయా అన్నయ్య అని అడిగింది. చెల్లెలి చేతిని ప్రేమగా నిమిరిన సుదర్శన్, అంతా రెడీరా నిమ్ము, ముందు లోపలికి రండి అని చెప్పాడు. కారు దిగిన సంజయ్ పాతకాలం నాటి పెంకుటింట్లోకి నడిచాడు. ఎంగేజ్మెంట్ చాలా చిన్నగా అరేంజ్ చేశారు కాబట్టి బాగా దగ్గర బంధువుల్ని పిలిచారు. పలకరింపులయ్యాక అందరూ ఒక చోట కూర్చుని పంతుల కోసం వెయిట్ చేస్తున్నారు. పాతకాలం ఇల్లు అయినా సింపుల్ డెకరేషన్తో అందంగా కనిపిస్తుంది. చైర్లో కూర్చున్న సంజయ్ కాలు మీద కాలు వేసుకుని గడ్డానికి వేలు ఆడించుకొని స్నేహ కోసం తన చూపులతో గాలిస్తున్నాడు. రైట్ సైడ్ ఉన్న రూమ్లోంచి ఏవో నవ్వులు వినిపించడంతో అటువైపు చూపు తిప్పాడు. డోర్ కాస్త తెరచి ఉంది. అందులో నుంచి అందమైన స్నేహ ముఖం సగం సగం కనిపిస్తుంది. తను నవ్వుతున్నప్పుడల్లా చెవులకు ఉన్న జూకాలు వేలాడుతూ భలే ముద్దుగా ఉంది. సంజయ్ అలాగే కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఎవరో అమ్మాయి బయటకు వచ్చి డోర్ వేసేసింది. స్నేహ కనిపించకపోవటంతో షట్ అనుకుని కాలి మీద పిడికిలతో కొట్టుకున్నాడు సంజయ్. పంతులు పీటల మీద కూర్చొని మంత్రాలు చదువుతున్నాడు. సరిగ్గా అప్పుడే సుదర్శన్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు చూసిన అతడు పక్కకెళ్ళి మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న సుదర్శన్ ముఖం డల్ అయిపోయింది. హడావిడిగా పంతుల దగ్గరకు వచ్చి మంత్రాలు ఆపండి, మన పక్కింటి మల్లిగాడు పోయాడు అని చెప్పాడు. పంతులు నోరు మూతపడింది. అందరు షాక్ అయిపోయారు. ముత్తైదువులంతా అయ్యో ఇప్పుడెలా అనుకుంటూ చోలు కొరుకుంటున్నారు. 2 క్షణాలు ఆగి పిలక సవరించుకుని పంతులు, ఊర్లో శవం ఉంటే శుభకార్యం జరిపించవద్దు సుదర్శన్ గారు, మంచిది కాదు అని అన్నాడు. స్నేహ ఇక బయటికే రాలేదు. సంజయ్ నుదురు రుద్దుకుంటూ, ఈ సచ్చినోడు ఇప్పుడే పోవాలా, కాస్త స్నేహ బయటకొచ్చాక చావచ్చు కదా అని మనసులోనే తిట్టుకున్నాడు. పంతులు లేచి తన సంచి తీసుకొని భుజాన వేసుకుని దహనమయ్యాక ఫోన్ చేయండి, మళ్ళీ కలుస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. చైర్లో నుంచి లేచిన నిర్మల తన అన్నయ్య సుదర్శన్ దగ్గరకు వచ్చి, ఏంటన్నయ్యా శుభమా అని ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే ఇలా అయింది అని బాధగా చెప్పింది. చెల్లెలి తల నిమిర్న అతను, ఏ జరిగినా మన మంచికే చెల్లాయి, బావ పోయినప్పటి నుంచి నువ్వు ఈ ఇంటి గడపే తొక్కలేదు. పిల్లాడి చదువు, మీ అత్తమామల అనారోగ్యం, నీ ఉద్యోగం, సెలవు లేదు అని రాలేదు. ఈ వంకతో అయినా 2 రోజులు ఇక్కడ ఉండు, మళ్ళీ వెళ్ళి రావటం అంటే రిస్క్ అని చెప్పడంతో నిర్మల తల ఊపి సంజయ్ వైపుకు తిరిగింది. సంజయ్కి చాలా చిరాగ్గా ఉంది. మర్దల్ని చూసి ఛాన్స్ దొరికితే మాట్లాడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ తీరా చూస్తే ఇలా అయింది. అందుకే కాస్త చిరాగ్గా లేచి, లేదు నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పాడు. సరిగ్గా అప్పుడే వెనక నుంచి మువ్వల చెప్పుడు వినిపించటం తెలియకుండానే అతడి తల అటువైపు తిరిగింది. కనురెప్పలు కూడా కొట్టకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఈ చూసి నవ్వుకున్న నిర్మల కొడుకు భుజం మీద చిన్నగా తట్టి, అరే జాబన్నావు కదా, తొందరగా పో, మళ్ళీ చీకటైపోతుందని చెప్పింది. దీంతో తన నోరు జారా అన్న విషయం గుర్తు చేసుకున్న సంజయ్ తల్లి చేయి పట్టుకుని, అంటే మా నిన్నొక్కదాన్ని ఇక్కడ వదిలేసి పోలేను కదా, చిన్నప్పటి నుంచి నిన్ను వదిలి ఒక్కరోజు ఉండలేదు అంటూ గారాలు పోయాడు. కొడుకు తలపై చిన్నగా మొట్టికాయ వేసిన నిర్మల, బాగా మాటలు నేర్చావురా, నీ ఆత్రం అమ్మ కోసమో అమ్మాయి కోసమో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని ఆట పట్టించింది. అంతలో సంజయ్ బాబు అంటూ సుదర్శన్ పిలవటంతో మామ దగ్గరికి వెళ్ళడతను. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో బంధువులు భోజనం చేసి వెళ్ళిపోయారు. స్నేహ మాత్రం ఇంతవరకు సంజయ్ ముందుకు రాలేదు. చేతులు నలుముకుంటూ అక్కడే తిరుగుతూ ఉండగా
ఇంట్లో అటు ఇటు పరుగు పెడుతూ ఆడుకుంటున్న చిన్న పాప కనిపించింది. సంజయ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి పాపను ఎత్తుకుని దూది లాంటి మెత్తటి బుగ్గలు పట్టుకుని లాగుతూ హాయ్ చిట్టి తల్లి అని అన్నాడు. ఆ పాప తన బుల్లి బుల్లి కళ్ళని గుండ్రంగా తిప్పుతూ నువ్వెవరు? నా పేరు చిట్టి తల్లి కాదు అని ముద్దు ముద్దు మాటలతో చెప్పింది. సంజయ్ నవ్వుతూ చిట్టి తల్లి కాకపోతే ఇంకో తల్లి గాని నీకు స్నేహ తెలుసా అని అడిగాడు. ఆ పేరు వినగానే కళ్ళు పెద్దవి చేసిన పాప ఓ బాగా తెలుసు అని అంది. సంజయ్ తెగ సంబరపడిపోతూ స్నేహ ఫోన్ నెంబర్ కనుక్కొని నాకు చెప్తావా? కావాలంటే నీకు పెద్ద చాక్లెట్ కొనిస్తా అని అన్నాడు. ఫోన్ నెంబర్ అని వినగానే పాప కళ్ళు సీరియస్గా మారాయి. నో, ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వొద్దని మా తాతయ్య చెప్పాడు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పింది పాప. వేలడంత లేదు, ఇది కూడా నాకు నీతులు బోధిస్తుంది అనుకుని విసుక్కున్న సంజయ్ పైకి అది కనిపించనివ్వకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వొద్దన్నారు కానీ నాకు ఇవ్వొచ్చు, ఎందుకంటే నీ స్నేహ భావని, మా ఇద్దరికి త్వరలో మ్యారేజ్ జరగబోతుంది అంటూ కన్విన్స్ చేయాలని చూశాడు. పాప తన గడ్డానికి చెయ్యి ఆనించుకుని కాసేపు ఆలోచించి సరే చెప్తా రాసుకో అని అంది. సంజయ్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. నా చిట్టి తల్లి అంటూ పాప బుగ్గపై కిస్ చేసి జోబులో నుంచి ఫోన్ అందుకుని చెప్పు అన్నట్టుగా చూశాడు. సంతోషంతో అతడి చేతులు వణుకుతున్నాయి. పాప తన వేలను చూపిస్తూ 984 అని చెప్తుంది. ఆ నెంబర్ వింటుంటే సంజయ్ గుండె సంతోషంతో ఉరకలు వేస్తుంది. డయల్ ప్యాడ్ మీద పాప చెప్పిన నెంబర్స్ ప్రెస్ చేస్తున్నాడు. 2 నెంబర్లు చెప్పిన చిన్న పాప గడ్డానికి చెయ్యి ఆనించుకొని నో, స్నేహ అక్కకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నీకు ఫోన్ నెంబర్ ఇవ్వొద్దు, తప్పు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. సంజయ్కి దిమ్మ తిరిగింది. స్నేహకి బాయ్ ఫ్రెండా? ఎవరు అని అడిగే లోపే పాప కనిపించకుండా పోయింది. సంజయ్కి మనసులో లేదు. బుర్ర గోక్కుంటూ అక్కడక్కడే పిచ్చి వాళ్ళ తిరిగాడు. ఏం చేయాలో తోచక రూమ్లోకి వెళ్ళి బెడ్కి ఒరిగి తల పట్టుకున్నాడు. స్నేహ బాయ్ ఫ్రెండ్ గురించి ఎవరిని అడగాలో అర్థం కావటం లేదు. కాసేపు అక్కడే తిరిగి మళ్ళీ బయటకొచ్చి స్నేహ కోసం వెతికాడు కానీ తను కనిపించలేదు. ఏదైతే అది అయిందనుకుని తన తల్లిని అడగటానికి వెళ్తూ ఉండగా మామ సుదర్శన్ ఎవరితోనూ మాట్లాడుతూ కనిపించాడు. ఆయనతోనే డైరెక్ట్గా తేల్చుకుందాం అనుకున్న సంజయ్ అటుగా నడిచాడు. అల్లుణ్ణి చూడగానే సుదర్శన్ పెదవులు సంతోషంతో విచ్చుకున్నాయి. సంజయ్ భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని పక్కన ఉన్న ఫ్రెండ్స్తో నాకు కాబోయే అల్లుడు సంజయ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ పరిచయం చేశాడు. అక్కడున్న వాళ్ళంతా సంజయ్ వైపు గర్వంగా చూశారు. సహజంగానే సంజయ్ మంచి హైట్, పర్సనాలిటీతో హ్యాండ్సమ్గా ఉంటాడు. ముట్టుకుంటే మాసిపోయే రంగు, పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో సుదర్శన్ నిజంగా అదృష్టవంతుడు, మంచి అల్లుని పట్టాడు అనుకున్నారు ఫ్రెండ్స్. అందులో ఒక అతను సుదర్శన్ భుజం తట్టి స్నేహ సంజయ్ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారా? మన ఊర్లో చాలా మంది ఆడపిల్లలు ప్రేమ బాయ్ ఫ్రెండ్స్ అంటూ పిచ్చి వేషాలు వేశారు. కానీ మన స్నేహ అలా కాదు, బంగారు తల్లి. కాలేజ్కి వెళ్తూ ఉంటే కనీసం కన్నెత్తి కూడా ఎవరిని చూడలేదు. సంజయ్ కూడా మంచి వాళ్ళలాగానే కనిపిస్తున్నాడు. ఎలాగూ మన నిర్మల చెల్లాయి కొడుకే కదా, చెల్లెలు ఎలాగూ స్ట్రిక్ట్, ఎదవేషాలు వేస్తే కొడుకని కూడా చూడదు అంటూ నవ్వాడు. ఆ మాట వినగానే సుదర్శన్కి సంతోషంతో కన్నీళ్ళొచ్చాయి. భుజం మీదున్న కండువాతో కళ్ళు తుడుచుకొని అవునరా, స్నేహ వట్టి అమాయకురాలు, బాగా కష్టపడుతుంది, ఇంటి పనులే కాదు వ్యవసాయ పనుల్లో కూడా కొడుకులాగా నాకు తోడుగా ఉంది, మేమంటే పంచ ప్రాణాలు, ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి అరుదే అని కూతుర్ని మెచ్చుకున్నాడు. ఇది చూసిన సంజయ్కి నోట మాట రాలేదు. మామని ఏమని అడగాలో అర్థం కాక అక్కడి నుంచి తన రూమ్కి వచ్చేశాడు. పడుకున్నాడు అన్న మాటే కాని స్నేహ ఆలోచనలే బ్రెయిన్లో తిరుగుతున్నాయి. స్నేహ గురించి క్లారిటీ రాక దేవుడా ఏంటిది అనుకుంటూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అతడు గాఢ నిద్రలో ఉండగా దుప్పట్లు లాగేసి బావా బావా అంటే ఎవరో పిలిచారు. సంజయ్ నిద్ర మత్తులో కళ్ళు మూస్తూ తెరుస్తూ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు. గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్లో ఉన్న అమ్మాయి బావా ఇంకా లేవలేదేంటి, తెల్లారిపోయింది అని అంటుంది. ఆమె వయసు 15 ఏళ్ళు ఉండవచ్చు. నిద్రమత్తులో ఉన్న సంజయ్ గట్టిగా ఆవలించి చేతికి ఉన్న స్మార్ట్ వాచ్లో టైం చూసి 7 కూడా కాలేదు,
ఏదో కంపలు మునిగిపోయేటట్లు తెల్లారిందంటున్నావు. ఇంతకు నువ్వెవరు అని అడిగాడు. ఆ అమ్మాయి తన ఫ్రాక్ని 2 చేతులతో పట్టుకుని వయ్యారాలు పోతూ, నేనెవర్నా? ఏం మాట్లాడుతున్నావు బావా? నేను నీ చిన్ని మరదల్ని. నా పేరు రమ్య, చిట్టి మామయ్య కూతుర్ని అంటూ పరిచయం చేసుకుంది. సంజయ్ ఆ ఊరికి వచ్చేదే తక్కువ, ఇక రిలేటివ్స్ ఎక్కడ గుర్తుంటారు? ఆ విషయం బయటకు చెప్పలేడు కాబట్టి లేచి గట్టిగా ఒళ్ళు విరుచుకుని, ఇంతకీ నీకేం కావాలి అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే రమ్య కళ్ళు వెలిగిపోయాయి. ఏమడిగినా ఇస్తావా బావా అనేది. సంజయ్ బుర్ర గోక్కుంటూ, పిల్లేంటి తేడాగా మాట్లాడుతుంది అనుకుని, అంతలోనే మళ్ళీ ఈ పల్లెటూరులో కూడా అమ్మాయిలు ఫాస్ట్గానే ఉన్నారు, ఒక్క నా స్నేహ తప్ప దొంగ మొహంది అని తిట్టుకున్నాడు. అతని ముఖం మీద చిటిక వేసిన రమ్య, బావా ఏ లోకంలో ఉన్నావు అని అడిగింది. దీంతో తల విదిల్చుకొని ఈ లోకంలోకి వచ్చిన సంజయ్, అబ్బా విసిగించకుండా నీకేం కావాలో చెప్పు అని అడిగాడు. రమ్య తన చెంపకి చేతులు ఆనించుకుని, ఏం కావాలంటే ఒక పైనాపిల్ కేక్ కావాలి, పెద్ద చాక్లెట్ కావాలి, ఇంకా ఇంకా అని చిన్నపాటి లిస్ట్ చెప్పింది. ఓస్ ఇంతేనా అని తేలిగ్గా తీసుకున్న సంజయ్, సరే నువ్వు అడిగినవన్నీ ఇస్తా, ఇంతకీ మీ ఊర్లో బేకరీ ఉందా అని అన్నాడు. రమ్య తన కళ్ళు పెద్దవి చేసి, ఎందుకు లేదు, ఉంది, వెంకి బాబాయ్దే ఆ బేకరీ, సరిగ్గా 11 గంటలకి ఓపెన్ చేస్తారు. అవును బావా, మరి బేకరీకి నా ఫ్రెండ్స్ని కూడా తీసుకురానా అని అడిగింది. సంజయ్ తన బైసెప్ మజిల్స్ కనిపించేలా చేతులు అటు ఇటు ఊపుతూ, సరే నీ తొట్టి గ్యాంగ్ని తెచ్చుకో, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పాడు. థ్యాంక్ యూ బావా అంటూ సంజయ్ చేతులు పట్టుకుని ఊపేసి అక్కడి నుంచి పారిపోయింది రమ్య. షాక్ అయి అటువైపు చూసిన సంజయ్ మళ్ళీ స్నేహాన్ని గుర్తు తెచ్చుకొని కాసేపు తిట్టుకుని బాత్రూంలోకి దూరాడు. ఫ్రెష్ అయి వచ్చేసరికి తల్లి బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టింది. తినేసి పాలు తాగేసి ల్యాప్టాప్ అందుకొని పనులు పడిపోయాడు. సరిగ్గా 11 గంటలకి రమ్య తన తొట్టి గ్యాంగ్ ఫ్రెండ్స్ని తీసుకువచ్చింది. తల పక్కకి తిప్పకుండానే జస్ట్ 5 మినిట్స్ అన్నట్లుగా 5,000 చూపించి పనులు పడిపోయాడు సంజయ్. రమ్య ఫ్రెండ్స్ మాటలు వినిపిస్తున్నాయి. మీ బావ బాహుబలిలో ప్రభాస్ లెక్క మస్తున్నాడే, మన స్నేహ అక్క నిజంగా నక్కతోక తొక్కి వచ్చింది, మనకు కూడా ఇలాంటి మొగుడొస్తే ఎంత బాగుండో. ఇలా సాగుతున్నాయి వాళ్ళ మాటలు. సంజయ్కి నవ్వొచ్చింది. ఒక స్నేహకి తప్ప అందరికీ నేను హీరో లాగానే కనిపిస్తా ఏంటో అని మళ్ళీ తిట్టుకొని ల్యాపీ క్లోజ్ చేసి రమ్య జడ పట్టుకుని లాగి పద అంటూ బయటకు వచ్చేశాడు. ఆ ఊర్లో ఉంది ఒకే ఒక్క బేకరీ. అంతా కలిసి నడుచుకుంటూ అక్కడికి వెళ్లారు. బేకర్లో పెద్దగా ఐటమ్స్ ఏమీ లేవు. ఉన్న వాటిని ఆర్డర్ ఇచ్చిన రమ్య గ్యాంగ్ తింటూ కూర్చున్నారు. వాళ్ళకు కాస్త దూరంగా నించున్న సంజయ్ తన క్రాప్ సరి చేసుకుని సెల్ఫీ దిగే పనిలో పడ్డాడు. ఎగ్ పఫ్ పట్టుకుని పరిగెత్తుకొచ్చిన రమ్య సంజయ్ వెనుక నించొని పల్లికిలించింది. ఆ లోపే సెల్ఫీ కెమెరా క్లిక్ మంది. చిరాగ్గా చూసి ఫోన్ తీసి జోబులు పెట్టుకున్న సంజయ్, తినకుండా ఇలా వచ్చావేంటి అని అడిగాడు. రమ్య తెగ సిగ్గుపడిపోతూ, బావా మరి నా ఫ్రెండ్స్కి నీతో సెల్ఫీ కావాలట ప్లీజ్ అని అడిగింది. అని తల కొట్టుకున్న సంజయ్ సరే అన్నాడు. అంతలో అతడి బ్రెయిన్లో ఒక ఐడియా వచ్చింది. ఆ వెంటనే సెల్ఫీదేముంది గాని నాకు ఒక చిన్న పని చేసి పెడతావా అని అడిగాడు. ఓ తప్పకుండా, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తా బావా అని వయ్యారాలు పోయింది రమ్య. నీ ప్రాణాలు నేనేం చేసుకుంటా గాని మీ అక్క స్నేహ ఫోన్ నెంబర్ కావాలి, ఇస్తావా అని డైరెక్ట్గానే అడిగేశాడు సంజయ్. ఫోన్ నెంబర్ అనగానే రమ్యకి పొలమారింది. దగ్గుతూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని ఖాళీ చేసి, నా ప్రాణాలైనా ఇస్తా గాని అక్క ఫోన్ నెంబర్ ఇవ్వలేను బావా, ఐఎమ్ సారీ అని చెప్పింది. అనుకున్న సంజయ్ నో ప్రాబ్లం అని చెప్పి అక్కడే ఉన్న చైర్లో కూర్చొని కాళ్ళని అటు ఇటు ఊపుతూ రోడ్డు వైపు చూస్తున్నాడు. రమ్య తన ఫ్రెండ్స్ దగ్గర పరిగెత్తుకెళ్ళి ఏదో గుసగుసగా మాట్లాడుతుంది కానీ సరిగ్గా వినిపించడం లేదు. అదంతా తనకెందుకు అనుకున్న సంజయ్ చిన్నగా విజిల్ వేస్తూ పాట పాడుతున్నాడు. అంతలో ఆ తొట్టి గ్యాంగ్ బేకర్లో ఐటమ్స్ అన్ని ఖాళీ చేసి సంజయ్ దగ్గరికి వచ్చి నించున్నారు. రంగురంగుల డ్రెస్సులతో అంత సీతాకోక చిలకల్లా ఉన్నారు. వెనక్కి తిరిగి వాళ్ళను చూపు చూసిన సంజయ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనీ కట్టేసి స్టెప్స్ దిగాడు. రమ్య ఫ్రెండ్స్ అంతా ఆమె వైపు సెల్ఫీ అన్నట్టుగా చూశారు. పరువు పోయేలా ఉంది అనుకున్న రమ్య సంజయ్ దగ్గరికి పరిగెత్తుకొచ్చి, బావా ప్లీజ్ ఒక సెల్ఫీ అని ముద్దుగా రిక్వెస్ట్ చేసింది. సంజయ్ సీరియస్గా చూసి, అంత లేదు, బేకరీ అన్నావు తీసుకువచ్చా,
మీరు మెక్కారు, నేను బిల్లు కట్టా, పదా పోదాం అని అన్నాడు. రమ్యకి విషయం అర్థమైంది. 2 సెకండ్లు ఆగి బావా అక్క నెంబర్ ఇస్తా అని అంది. ఆ మాట వినగానే సంజయ్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. తీరా సెల్ఫీ ఇచ్చాక మాట తప్పవు కదా అని అడిగాడు. రమ్య తన తల మీద 2 చేతులు పెట్టుకుని ప్రామిస్ బావా, ఫోన్ నెంబర్ ఇస్తా, మాట తప్పడం మా మేకల వంశంలోనే లేదు అని చెప్పింది. నీ వంశానికి తగ్గట్టే ఉన్నావు కానీ రమ్మను, నీ తొట్టి గ్యాంగ్ని అన్నాడు సంజయ్. జస్ట్ 2 సెకండ్స్లో రమ్య ఫ్రెండ్స్ అంతా రెడీ అయ్యారు. ఒక సెల్ఫీ అన్నది కాస్త లిస్టు పెద్దదైపోయింది. అలా ఒక 10 నిమిషాలు దిగాక అతి కష్టంగా సంజయ్ని వదిలారు రమ్య ఫ్రెండ్స్. అమ్మయ్యా అనుకున్న సంజయ్ రమ్య వైపుకు తిరిగి నెంబర్ అన్నట్లుగా చూశాడు. రమ్య నెంబర్ ఇస్తుంటే ఫోన్లో నోట్ చేసుకున్నాడు సంజయ్. అంతలో రమ్య మళ్ళీ బావా నాతో కూడా ఒక సెల్ఫీ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. ఇంతకు ముందే కదా దిగావు అని సంజయ్ చెప్పినా వినిపించుకోలేదు. సరే అన్న సంజయ్ తన ఫోన్ తీసుకుని సెల్ఫీ తీసుకుంటూ ఉండగా కాస్త దూరంలో రమ్య ఫ్రెండ్ గ్యాంగ్లో ఒక అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుతూ కనిపించింది. వారిద్దరి మధ్య ఇంకేదో రిలేషన్ ఉంది అని సంజయ్కి డౌట్ వచ్చి రమ్యని పిలిచి ఆ ఫ్రెండ్ పక్కన ఉన్న అబ్బాయి గురించి అడిగాడు సంజయ్. రమ్య తెగ సిగ్గుపడిపోతూ బావా మర్యాది వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు అని చెప్పింది. ఆ మాట వినగానే షాక్ అయిన సంజయ్ ఇంతకి నీ ఫ్రెండ్ ఏజ్ ఎంత అని అడిగాడు. రమ్య చాలా సింపుల్గా మేమిద్దరం సేమ్ ఏజ్, స్వీట్ 15 ఇయర్స్, మొన్నే 10th ఎగ్జామ్స్ రాసామని చెప్పింది. రమ్య తల మీద ఒక్కటి పీకిన సంజయ్ మీ ఏజ్ ఏంటి, మీరు చేస్తున్న పనులేంటి, అసలు బుద్ధుందా, ఈ టైంలో కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, అది వదిలేసి మైండ్ డైవర్ట్ చేశారంటే చదువు గోదాట్లో కలుస్తుంది అని అన్నాడు. సంజయ్ కొట్టిన చోట చేతితో రుద్దుకున్న రమ్య బావా వాళ్ళది ప్యూర్ లవ్ అంటే ఏదో చెప్పబోయింది. ఆ మాట వినిపించుకోకుండా రమ్య చేయి పట్టుకుని ఆ ఫ్రెండ్ దగ్గరికి లాక్కెళ్ళాడు సంజయ్. ఆ లవర్స్ ఇద్దరు మాట్లాడుకునేది సంజయ్ కాస్త అర్థమైంది. అతడు ఎక్కడికో రమ్మని పిలుస్తున్నాడు. ఆ అమ్మాయి భయపడుతుంది. దీంతో అతడు కోపడుతున్నాడు. అంతలో అక్కడికి వెళ్ళిన సంజయ్ హలో అని పిలవటంతో ఇద్దరు తలెత్తి చూశారు. సంజయ్ సీరియస్గా ఆ అబ్బాయితో హలో బాస్ ఇక్కడేం జరుగుతుంది అని అడిగాడు. ఆ అబ్బాయి వీడెవడు అన్నట్లుగా రమ్య వైపు చూశాడు. సంజయ్కి చిరెత్తిపోయింది. రమ్య సైడ్కు తిరిగి మీ ఫ్రెండ్ని తీసుకువస్తావా లేక మీ పేరెంట్స్కి విషయం చెప్పాలా అని బెదిరించాడు. అంతే ఆ లవర్ గాడికి ప్యాంటు తడిచిపోయింది. నీ మళ్ళీ కలుస్తా అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. సంజయ్ పెద్దగా నవ్వేసి వాడింత పెద్ద ఎదవో ఇప్పటికైనా అర్థమైందా, నన్ను చూడగానే పారిపోయాడు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ పిరికోడు నీకు సపోర్ట్గా నిలబడతాడా అని అడిగాడు. రమ్యతో పాటు ఆ ఫ్రెండ్ కూడా తల వంచుకుని నించుంది. మీ టీనేజ్లో ఉన్నారు, అట్రాక్షన్ కామన్, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలకి వాని ఇన్కమ్ కంపల్సరీగా ఉండాలి. రేపు నువ్వు చేసుకున్నోడు ఏ గొట్టంగాడో ఎదవో అని తెలుస్తుందనుకో, లైఫ్ చాలా దారుణంగా మారుతుంది. అలా జరగవద్దంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అందుకోసం చదువు కావాలి. చదువు అవ్వకపోతే కనీసం కాస్త ఇన్కమ్ ఇచ్చే ఏదైనా గొప్ప స్కిల్ ఉండాలి. ఈ 2 లేకపోతే ప్రతి ఎదవన డాష్ గాడు నిన్ను ఆట వస్తువులా చూస్తాడు, అర్థమైందా అని అన్నాడు సంజయ్. ఇద్దరు ఓకే అన్నట్టుగా తల ఊపారు. తర్వాత వాళ్ళిద్దరినీ తనే స్వయంగా తీసుకువెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. రమ్యని గేటు ముందు వదిలేసి వెళ్తూ ఉండగా ఆమె సడన్గా బావా స్నేహ అక్క నిజంగా లక్కీ, ఆడవాళ్ల గురించి ఈ రోజుల్లో ఇంత గొప్పగా ఆలోచించే వాళ్ళెవరున్నారు చెప్పు, నీలాంటి అబ్బాయి నాకు కూడా దొరికితే ఎంత బాగుండు అని అంది. ఆ మాట వినగానే సంజయ్కి స్నేహ గుర్తొచ్చి ముఖం డల్లుగా మారింది. అంతలో రమ్య తండ్రి చిట్టిబాబు బయటికి వచ్చి సంజయ్ని చూసి గుర్తుపట్టి బాబు మీరేంటి ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రావట్లేదేంటి అని చాలా ప్రేమగా పిలిచాడు. దీంతో సంజయ్ ఇంట్లోకి వెళ్ళక తప్పలేదు. అది 3 గదులున్న చిన్న ఇల్లు. ఇంట్లో వస్తువులు చూస్తుంటే మిడిల్ క్లాస్ అని ఈజీగా తెలిసిపోతుంది. సంజయ్ కూర్చోగానే రమ్య ఒక గ్లాసులో మజ్జిగ తెచ్చి ఇచ్చింది. చిట్టిబాబు సంజయ్ పక్కన కూర్చొని కాసేపు క్షేమ సమాచారాలు మాట్లాడి రమ్య టాపిక్ ఎత్తాడు. కండువాతో ముఖం తుడుచుకొని ఉన్నది ఒక్కతే కూతురు బాబు, కాస్త డిగ్రీ అయినా చదివించాలని చూస్తున్నాం, ఆ తర్వాత పెళ్లి చేయాలి అని అన్నాడు. సంజయ్ లేచి చిట్టిబాబు భుజం మీద చెయ్యి వేసి ముందు చదువు పూర్తి కానివ్వండి మామయ్య, తనకేది ఇంట్రెస్ట్ ఉందో అది చేయనియండి, సొంత ఇన్కమ్ ఎర్న్ చేసుకునే వరకు మ్యారేజ్ జోలికి వెళ్ళవద్దు అని చెప్పాడు.
ఆ మాట విన్న చిట్టిబాబు, అలాగే బాబు, ఇంతకి 10th తర్వాత రమ్యని ఏం చదివించమంటావు అని అడిగాడు. తన ఫోన్ నెంబర్ అతనికిచ్చిన సంజయ్ రిజల్ట్ వచ్చాక కాల్ చేయమని చెప్పి ఇంటికి వచ్చేశాడు. అసలు పేరెంట్స్ పిల్లల గురించి అంతలా ఆలోచిస్తూ ఉంటే వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అని కాసేపు బాధపడ్డాడు. తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోయి వర్క్లో మునిగిపోయాడు. ప్రాజెక్టు కూడా పూర్తి చేసే క్రమంలో టైం తెలియలేదు. మొత్తం కంప్లీట్ చేసి స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ ఫోన్ వైపు చూసిన సంజయ్కి స్నేహ నెంబర్ కనిపించింది. ఆ వెంటనే అతడి గుండె సంతోషంతో నిండిపోయింది. తల మీద చిన్నగా కొట్టుకుని షర్ట్ ఫోన్ నెంబర్ దొరికాక కూడా ఇలా మర్చిపోయానేంటి అని తనని తాను తిట్టుకుని వెంటనే డ్రెస్ వేసుకుని మెసేజ్ టైప్ చేసే పనిలో పడ్డాడు. స్నేహకు ఇదే ఫస్ట్ మెసేజ్ కావటంతో ఏం పంపాలో అర్థం కాలేదు. హాయ్ మై డియర్ లవ్ అని టైప్ చేశాడు. మళ్ళీ అంతలోనే వామ్మో, పిల్లకి లవ్ అంటే నస్తుందో లేదో, అసలే పల్లెటూరు పిల్ల అనుకొని కాసేపు గడ్డం నిమురుకొని ఓయ్ పిల్ల అని టైప్ చేసి అది నచ్చక డిలీట్ చేశాడు. అలా చాలాసేపు అది ఇది టైప్ చేసి ఏది ఫైనల్ కాకపోవటంతో చివరి కేవలం హాయ్ అని పంపాడు. వెంటనే బ్లూటిక్స్ రావటంతో అతడి గుండె వేగంగా కొట్టుకుంది. బాడీ నుంచి హార్ట్ బయటకు వచ్చి మరీ కొట్టుకున్నట్టు అనిపించి ఒళ్ళంతా చెమటలు పట్టింది. ఒక్క మిల్లీ సెకండ్ ఎంతో కష్టంగా గడుస్తున్నట్టు అనిపించింది. కనురెప్ప కూడా కొట్టకుండా ఫోన్ వైపు చూస్తూ ఉండగా హాయ్ అంటూ రిప్లై వచ్చింది. అది చూడగానే యాహూ అంటే ఎగిరి గంతేశాడు సంజయ్. ముఖానికి పట్టిన చెమట తుడుచుకొని క్రాఫ్ సరిచేసుకొని వణుకుతున్న చేతులతో నేను సంజయ్, కెన్ వి హ్యావ్ ఏ క్విక్ చాట్ అని సెండ్ చేశాడు. స్నేహకి ఇంగ్లీష్ వస్తుందో రాదో అని డౌట్ రావటంతో తెలుగులో టైప్ చేద్దాం అనుకునేలోగా యా షూర్ అంటూ రిప్లై వచ్చింది. అంతే సంజయ్ గాలో తేలిపోయాడు. ప్లేస్ అంటూ పంపాడు. రేపు మార్నింగ్ 10కి లొకేషన్ షేర్ చేస్తా అని రిప్లై రావటంతో సంజయ్ ఆనందానికి అవధులేవు. కాసేపు తీన్మా డ్యాన్స్ వేసి అలసిపోయిన టైంలో తల్లి భోజనానికి రమ్మని పిలిచింది. ఫుల్ ఖుషి మీదున్న సంజయ్ తల్లిని హగ్ చేసుకుని లవ్ యూ మా అని చెప్పాడు. కొడుకు ముఖం వెలిగిపోవడం చూసిన నిర్మల అతడి తల నిమురుతూ ఏంట్రా హుషారు మీదున్నావు, ఏంటి సంగతి, జాబ్లో ప్రమోషన్ వచ్చిందా అని అడిగింది. తల్లి చేతులు పట్టుకుని గంతులు వేస్తున్న సంజయ్ అలాంటిది అనుకోమా అని చెప్పాడు. కొడుకు క్రాపు సరిచేసిన నిర్మల నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి నానా, నువ్వు బాగుంటేనే ఈ అమ్మ హ్యాపీగా ఉంటుంది అని ఎమోషనల్ అయింది. తల్లి చేతులపై కిస్ చేసిన సంజయ్ మా నాన్న చనిపోయాక నువ్వే అన్నయ్య పెంచావు, నా కోసం నీ సంతోషాలన్నీ త్యాగం చేశావు, నీకోసం ఏమైనా చేస్తామా అని చెప్పాడు. నా బంగారం అని కొడుకుని హక్ చేసుకుని భోజనానికి తీసుకువెళ్ళింది నిర్మల. అందరూ డిన్నర్కి కూర్చున్నారు. స్నేహ కోసం సంజయ్ కళ్ళు వెతికాయి, కానీ తను ఎక్కడ కనిపించలేదు. దీంతో సంజయ్ కాస్త డల్ అయినా కూడా రేపు డైరెక్ట్గా కలవచ్చనే విషయం గుర్తొచ్చి నార్మల్ అయిపోయాడు. తిని కాసేపు అమ్మతో మాట్లాడి తిరిగి తన రూమ్కి వచ్చేశాడు. రేపు మరదల్ని కలవబోతున్నా అని సంతోషంతో సంజయ్కి అస్సలు నిద్ర పట్టలేదు. మర్నాడు పొద్దున్నే లేచి డ్రెస్సులు మొత్తం చిందర వందర చేసి చాలా వేసుకుని విప్పేసి చివరికి ఒకటి ఫైనల్ చేసుకున్నాడు. బ్లూ జీన్స్, వైట్ ఫుల్ హ్యాండ్ సెట్ టక్ చేసుకుని క్రాప్ని నీట్గా దువ్వుకొని 8 గంటలకే కిందికి వచ్చాడు సంజయ్. కొడుకుని చూడగానే టీ కప్ తెచ్చి చేతిలో పెట్టిన నిర్మల ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగింది. జస్ట్ ఊరు చూస్తామా అని చెప్పాడు సంజయ్. నిర్మల ఒక క్షణం ఆలోచించి ఒక్కడివే ఎందుకురా, ఎవరినైనా తోడుగా పంపుతా అని చెప్పింది. అంతే సంజయ్కి గట్టిగా పొలమారింది. కొడుకు తల మీద చిన్నగా కొట్టిన నిర్మల ఎవర్రా నేను తలుచుకుంది అని నవ్వింది. ఆ ప్రశ్న వినగానే నవ్వుతూ ఉన్న స్నేహముఖం కళ్ళ ముందు కనిపించి సంజయ్ మెడకలు తిరిగిపోయాడు. అంతలోనే స్ట్రేట్గా నించొని మా ప్లీజ్ నన్ను అలా ఒంటరిగా కాస్త తిరగనివ్వు, తప్పిపోవడానికి నేనేం చిన్నపిల్లవాణ్ణి కాను అని చెప్పి తల్లి సమాధానం వినకుండానే బయటికి దాదాపు పరుగులాంటి నడకతో వచ్చేశాడు. వీధి మలుపులు తిరిగే వరకు వేగంగా నడిచిన సంజయ్ ఆయాసంగా ఛాతి మీద చేత్తో నిమురుకుంటూ వా అమ్మో, కాసేపుంటే అమ్మకి దొరికిపోయేవాణ్ణి, పరువు పోయేది అని అనుకున్నాడు. వెనక్కి తిరిగి చూసి తన్నెవరు ఫాలో కావటం లేదు అనుకున్న తర్వాత డ్రెస్ సర్దుకొని విజిల్ వేసుకుంటూ లొకేషన్ వైపు నడిచాడు సంజయ్. అలా దాదాపు 2 కిలోమీటర్లు నడిచాడు, కానీ లొకేషన్ ఎండు కాలేదు. అది అక్కడక్కడే మలుపులు తిప్పుతూ సంజయ్ని ముప్పు తిప్పలు పెట్టింది. గూగుల్ మ్యాప్ని నాన్న తిట్లు తిట్టుకుంటూ మొత్తానికి అక్కడ చేరుకున్నాడు సంజయ్. కాస్త దూరంగా వరి పొలం,
చుట్టూ కొండలతో ఆ ప్లేస్ చాలా అందంగా ఉంది. అలా కాస్త ముందుకు నడిచాక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దాని చుట్టూ అక్కడక్కడ పిచ్చి మొక్కలున్నాయి. లొకేషన్ అక్కడే ఎండ్ అయిందా అని మరోసారి చెక్ చేసుకున్న సంజయ్ సెల్ఫీ కెమెరా తీసి క్రాపు డ్రెస్ సరిగా ఉందా లేదా చూసుకుని ఫోన్ని పాకెట్లో పెట్టుకుని 2 చేతులు రుద్దుకుంటూ స్నేహ కోసం చూస్తున్నాడు. 10 అయింది కానీ ఎక్కడా మనిషి జాడ కనిపించలేదు. కొంపదీసి మరదలు తనని బుక్ చేసిందా అని సంజయ్కి డౌట్ వచ్చింది. మరదల్ని వెతుక్కుంటూ వచ్చిన సంజయ్ అక్కడ కనిపించి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఓ గేదె మీద ఏప్రిల్ ఫుల్ బావా అని రాసుంది. ఆ చూడగానే సంజయ్ చేతి పిడికిళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. టక్కున ఫోన్ తీసి డేట్ చూశాడు. నిజంగానే ఆ రోజు ఏప్రిల్ 1. చీ, ఈ పిల్లకి మరీ లోకువైపోయా అని తిట్టుకుంటూ ఎర్రబడ్డ ముఖంతో వేగంగా ఇంటికి బయలుదేరాడు. వెనక నుంచి ఎవరో బావా అని పిలుస్తున్నారు. అయినా కూడా వినిపించుకోకుండా సంజయ్ ఇంటికి వచ్చేశాడు. స్టెప్స్ ఎక్కి తన రూమ్ వైపు వెళ్ళబోతూ ఉండగా సంజు అని తల్లి పిలిచింది. ఫుల్ ఇరిటేషన్ మీదున్న సంజయ్ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళి విసురుగా డోరు మూసేశాడు. షర్ట్ విప్పి అవతలికి విసిరేసి బెడ్ మీద కూర్చొని తల పట్టుకుని అసలు ఈ పిల్ల ఏమనుకుంటుందో, నేనంత వెధవలా కనిపిస్తున్నానా, ఒక్కసారి మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అంత పిల్లపేంటి, ఇలాంటి పిల్లతో నేను జీవితాంతం ఎలా వేగేది, నాకొద్దీ ఈ పెళ్ళి అని అనుకున్నాడు. కాసేపు అటు ఇటు తిరిగి ఆ పిల్లని పెళ్లి చేసుకోను అనే నిర్ణయం తల్లికి చెప్పాలనిపించి క్షణం కూడా ఆలస్యం చేయకుండా కిందికి వచ్చాడు సంజయ్. సరిగ్గా అదే టైంలో రిలేటివ్స్తో నిర్మల ఏదో మాట్లాడుతుంది. సంజు నా కొడుకని చెప్పడం కాదు కానీ వాడు బంగారం, నా మేనకోడల్ని పెళ్లి చేసుకోనగానే నా మాటకు గౌరవం ఇచ్చి కనీసం అమ్మాయిని కూడా చూడకుండానే ఓకే చెప్పేశాడు. అదేంట్రా అంటే నువ్వు చూసావు కదమ్మా చాలు అన్నాడు. కనీసం అమ్మాయి ఫోటోని చూడమని చెప్తే వినలేదు. ఈ రోజుల్లో ఇలాంటి కొడుకులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి కళ్ళు తుడుచుకుంది. ఆ మాట వినగానే సంజయ్ గుండె బరువెక్కింది. తల్లి చెప్పింది 100% నిజం. నిర్మల అడగగానే నిజంగానే సంజు ఓకే చెప్పేశాడు. తన కోసం జీవితం మొత్తం త్యాగం చేసిన అమ్మకి ఆ మాత్రం చేయటంలో తప్పులేదని సంజు అప్పుడు డిసైడ్ అయ్యాడు. మేనకోడల్ని చేసుకుంటే అమ్మ సంతోషంగా ఉంటుంది. అత్త కోడళ్ళు ప్రేమ కలిసిపోతారు. అమ్మ సెలక్షన్ అంటే తప్పకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అని నమ్మకం. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ టైంలో నిజంగానే సంజయ్కి పెళ్లి మీద అమ్మాయిల మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అందుకే తల్లి అడగగానే సరే అన్నాడు. కానీ తర్వాత ఫ్రెండ్స్ పదే పదే కొన్ని మాటలు అనడంతో అతడి ఆలోచనలో మార్పు వచ్చింది. అందుకే స్నేహం చూడాలని మాట్లాడాలని పెళ్లికి ముందే తనతో ఒకటవ్వాలని కోరిక బలపడింది. తన మనసులో ఉన్న కోరికని తీర్చుకోలేక అలాగని తల్లి మాటని కాదనలేక తనలో తానే నలిగిపోతున్న సంజయ్ సైలెంట్గా రూమ్ వైపు నడిచాడు. వెనక నుంచి తల్లి పిలుస్తుంటే మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. బెడ్ మీద పడుకొని పిల్లోని ఛాతి కానించుకొని అమ్మ కోసం కదా ఈ పెళ్లి చేసుకుంటుంది, దానికి కట్టుబడి ఉంటే సరిపోతుంది, కనీసం అమ్మైనా సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. పరధ్యానంగానే ఫోన్ లిఫ్ట్ చేశాడు సంజయ్. అవతల వైపు నుంచి రఘు, అరే మీ మర్దాలతో పులిహోర కలపటం ఎంతవరకు వచ్చిందిరా, ఇంతకేమైంది అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే సంజయ్ మనసంతా ఏదోలా అయింది. జుట్టు చెరుపుకొని గాడిద గుడ్డైంది అని చిరాగ్గా చెప్పాడు. ఒక్క రఘుతో మాత్రమే తన సమస్య షేర్ చేసుకున్నాడు సంజయ్. జరిగింది మొత్తం చెప్పాడు. అంతా విన్న రఘు కాసేపు ఆలోచించి, అరే అమ్మ మీద ప్రేమ ఉండాలి కరెక్టే, కానీ నీ భవిష్యత్తు గురించి కూడా కాస్త ఆలోచించు. పల్లెటూరులో అమ్మాయిల ఇష్టాలకి ఇంపార్టెన్స్ ఇవ్వరని విన్నా. ఏదో ఒక రకంగా పేరెంట్స్ వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి తాళి కట్టిస్తారట. కాస్త చూసుకో, నీ మర్దలకి ఈ పెళ్లి ఇష్టం లేదంటే నీ పని గోవిందా గోవిందా అని చెప్పాడు. ఆ మాట వినగానే సంజయ్ గుండె కొట్టుకునే వేగం పెరిగింది. కాసేపటి క్రితమే అమ్మ కోసం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. రఘు మాటతో మళ్ళీ అదే కన్ఫ్యూజన్లో పడిపోయాడు. సరేరా అని చెప్పి కాల్ కట్ చేశాడు. 2 చేతుల్ని తలపై పెట్టుకుని, దేవుడా ఏంటయ్యా నాకీ బాధ, నేనేం తప్పు చేశా అని కాసేపు బాధపడ్డాడు. ఆ రాత్రి కూడా రఘుకి నిద్ర కరువైంది. మర్నాడు లేచి రెడై కిందికి వచ్చేసరికి తల్లి నవ్వుతూ ఎవరితోనో మాట్లాడుతుంది. సంజయ్ రాగానే టిఫిన్ వడ్డించింది. పరధ్యానంగానే తినేశాడు సంజు. కొడుకు తల నిమిరిన నిర్మల, ఏంట్రా ఒక్కరోజు ఒకలా ఉంటున్నావు,
మొన్ననేమో నీ ముఖం క్రికెట్ గ్రౌండ్లో ఫ్లైట్ లైట్లా వెలిగిపోయింది. ఈరోజేమో అమావాస్య రోజు చంద్రుల్లా చిన్నబోయింది. ఏమైంది అని ప్రేమగా అడిగింది. తలెత్తి తల్లివైపు చూశాడు సంజయ్. నిర్మల కళ్ళల్లో అంతులేని ప్రేమ కనిపించింది. నుదుటిన బొట్టు లేదు. అది చూడగానే సంజయ్ మనసంతా ఏదోలా అయింది. చిన్నప్పుడు చూసిన కన్న తండ్రి రూపం కళ్ళ ముందు మెదిలింది. తండ్రి బతుకున్నప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉండేవారు. అతడు పోయాక ఆర్థిక ఇబ్బందులు వేధించాయి. తల్లి ఏవో పనులు చేసి చదివించింది. మామయ్య కూడా బాగానే సపోర్ట్ ఇచ్చాడు. అదంతా గుర్తొచ్చి మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. ఇంత చేసిన తల్లికి మేనమామకి పెళ్లి ద్వారా థ్యాంక్స్ చెప్పాలని డిసైడ్ అయ్యాడు. తనది మరీ పాతకాలపు ఆలోచన కావచ్చు, కానీ తల్లంటే పంచప్రాణాలు. అదే ఫైనల్ డెసిషన్ అనుకుని తిండం పూర్తి చేసి తల్లి చిరకంకి చేతురుచుకొని ఆ బుగ్గ మీద కిస్ చేసి లవ్ యూ మా అని చెప్పాడు. కొడుకును హక్ చేసుకునే నిర్మల నా బంగారు తండ్రి అని మురిసిపోయింది. తిన్నాక కాస్త వాకింగ్ చేయాలనిపించడంతో తల్లికి ఆ విషయం చెప్పి బయటకు వచ్చాడు సంజయ్. కొడుకుని వెనక నుంచి చూసిన నిర్మల వీడేంటో వీడి ఆలోచనలేంటో, ఒక్కడే పోతాడు, తోడుగా ఎవరు వద్దంటాడు అని అనుకుంది. ఇక సంజయ్ తన పాకెట్స్లో చేతులు పెట్టుకుని చిన్నగా విజిల్స్ వేసుకుంటూ ముందుకు నడిచాడు. స్నేహ కాబోయే భర్త అంటూ ఊర్లో వాళ్ళు అతన్ని విచిత్రంగా చూస్తూ గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. అదేం పట్టించుకోకుండా ముందుకు నడిచాడు సంజయ్. కాస్త దూరం వెళ్ళగానే పచ్చటి పొలాలు కనిపించాయి. బోర్ పంపు నుంచి వాటర్ ఫోర్స్గా వస్తుంది. ఆ చల్లటి నీటి తుంపర్లు గాలికి కొట్టుకొని వచ్చి ఒంటికి తాకుతూ ఉంటే హాయిగా అనిపించింది. ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ పొలాల మధ్యగా నడుస్తున్నాడు. ఆ గట్టు చాలా చిన్నగా ఉంది. షూస్ వేసుకోవడంతో బాడీ బ్యాలెన్స్ చేసుకోవటం సంజయ్ కష్టమైంది. కాస్త ముందుకు వెళ్ళగానే మట్టి జారటంతో స్లిప్ అయి పొలంలో పడిపోయాడు సంజయ్. బురద నీళ్లు ఒంటికి చల్లగా తాకాయి. అప్పుడే బావా అని పిలిపి వినిపించింది. ఎవరా అని చూసేలోపు బురదలో పడి ఉన్నాడు. వీపుతో పాటు చేతులు కాళ్ళకి బురద అంటుకుంది. చా అనుకొని లేవబోయాడు. నా చెయ్యి పట్టుకో బావా అంటూ ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది. తేనెలో ముంచి తీసినట్లుగా చాలా తీయగా ఉంది ఆ గొంతు. కళ్ళెత్తి అటువైపు చూశాడు. అంతే, కండ్రెప్ప వేయటమే మర్చిపోయాడు. హాఫ్ శారీలో పుత్తడి బొమ్మలా ఉంది స్నేహ. ఒక చేత్తో డ్రెస్ని పట్టుకుని మరో చేతిని సంజయ్ వైపు చాచింది. కానీ అతడు అదేం పట్టించుకుని సిచ్యుయేషన్లో లేడు. ఆకాశంలో నుంచి ఏదో అప్సరస తన కోసం దిగి వచ్చిందా అనుకుని అలాగే చూస్తున్నాడు. బావా అని గట్టిగా పిలవటంతో ఈ లోకంలోకి వచ్చిన సంజయ్ తలని గట్టిగా విదిల్చి చీ నేనేంటి, ఎన్నడూ అమ్మాయిని చూడనట్లు ఇలా చొంగ కారుస్తున్నా అని తనని తాను తిట్టుకొని చేతిని స్నేహకివ్వబోయి అంతలోనే పంతం గుర్తొచ్చి ఏం అవసరం లేదు, నేను లేవగలను అని చెప్పాడు. కళ్ళు చిన్నవి చేసిన స్నేహ బావా జారి పడిపోతావు, నేను చెప్పేది విను అని అంది. కానీ ఉక్రోషంతో రగిలిపోతున్న సంజయ్ ముఖం తిప్పుకొని చేతుల్ని బురదలో సపోర్ట్గా పెట్టుకుని లేవబోయాడు. అది బురద కావటంతో చేతుల లోపలికి దిగబడిపోవటంతో మళ్ళీ పడిపోయాడు. స్నేహకి ఎక్కలేని నవ్వు వస్తుంది. అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నవ్వితే కళ్ళు తాగిన కోతిలా చిందులేస్తారనుకొని నవ్వుని కష్టంగా కంట్రోల్ చేసుకుని వంగి అతడి చెయ్యి పట్టుకుని బావా అని పిలిచింది. అవసరం లేదని చెప్పి లేవబోయిన సంజయ్ మళ్ళీ కాల్ స్లిప్ అయ్యాడు. బ్యాలెన్స్ కోసం అనుకోకుండా స్నేహ చేతిని పట్టుకున్నాడు. సడన్గా అలా చేయటంతో ఆమెకి బ్యాలెన్స్ ఆగలేదు. ఈసారి ఇద్దరు బురదలో పడిపోయారు. కళ్ళు మూసి తెరిచేలోగా అంతా జరిగిపోయింది. సంజయ్ ఛాతి మీద స్నేహ తల ఉంది. స్నేహ సంజయ్ షర్ట్ బటన్స్ని గట్టిగా పట్టుకుంది. అతడి హార్ట్ బీట్ ఆమెకి చిత్రంగా అనిపిస్తుంది. సంజయ్ కూడా మేమర్చిపోయి తను బురదలో ఉన్న సంగతే మర్చిపోయి స్నేహ వైపే చూస్తున్నాడు. అంతలో బురద చల్లగా తాకటంతో ఈ లోకంలోకి వచ్చి ఏయ్ పైకిలే అని చిరాకుపడ్డాడు. అతడి వాయిస్లో బేస్కి కంగారు పడ్డ స్నేహ టక్కున తలెత్తి చూసింది. ఆ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. అది చూడగానే సంజయ్ మళ్ళీ తనను తాను కంట్రోల్ చేసుకుని లేవమంటుంటే అని చిరాగ్గా అన్నాడు. స్నేహ మెల్లగా లేచి పక్కకు వచ్చింది. సంజయ్ ఏదోలా తంటాలు పడి ఒడ్డుకు చేరాడు. స్నేహ కంటే సంజయ్కి ఎక్కువ బురద అంటుకుంది. ఇద్దరు మోటార్ పంపు దగ్గరకు వచ్చి బురద క్లీన్ చేసుకున్నారు. సంజయ్ తన బాడీలో ఫ్రంట్ మొత్తం కడిగేసుకున్నాడు, కానీ బ్యాక్ అందడం లేదు. పైగా షర్ట్ లోపలికి మొత్తం బురద పోయింది. విప్పుదామంటే స్నేహ ఉంది. ఏం చేయాలో అర్థం కాక
చేతులు మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసుకున్నాడు. అది చూసి నవ్వుకున్న స్నేహ, బావా నేను శుభ్రం చేస్తా ఉండు అని చెప్పి ముందుకు రాబోయింది. వద్దు అని చెప్పి తిరిగి తన పనిలో పడిపోయాడు సంజయ్. ఆ మాట వినగానే స్నేహ మొహం చిన్నబోయింది. కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర చేరింది. కళ్ళు తుడుచుకొని, బావా నేనంటే ఎందుకంత కోపం అని అడిగింది. సంజయ్ టక్కున ఆమె వైపు తలెత్తి చూసి ఒక మాట చెప్పాడు. అంతే స్నేహ షాక్ అయింది. ఏంటి బావ నీ ప్రాబ్లం అని స్నేహ గట్టిగా నిలదీయటంతో సంజయ్కి ఇంకా కోపం వచ్చింది. స్నేహ మీదికి వస్తూ, ఏ చల్ నోర్ముయి, చేసిందంత చేసి నాటకాలాడుతున్నావా? నువ్వు ఆడుకోవడానికి నేను దొరికానా అని సీరియస్ అయ్యాడు. ఆ మాట వినగానే ఏదో తేడా జరిగిందని స్నేహకు అర్థమైంది. తల మీద కుడి చేయి పెట్టుకుని, బావా నిజంగా నాకేం తెలియదు, నన్ను నమ్ము అని రిక్వెస్ట్ చేసింది. అబ్బబ్బా ఏం డైలాగులు కొడుతున్నావు పాప, నిన్ను కాదు ముందు మా అమ్మననాలి. గేదె మీద ఏప్రిల్ ఫుల్ రాసి నన్ను బక్రా చేస్తావా? నేనంతా చీప్గా కనిపిస్తున్నానా అని అడిగాడు సంజయ్. స్నేహ షాక్ అయింది. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సంజయ్కి అడ్డుగా వెళ్ళి 2 చేతులు వెడల్పుగా చాచి కన్నీళ్లతో, బావా అలా మాట్లాడకు, నిజంగా నాకేం తెలియదు. సరే నేనేం చేస్తే నీకు నమ్మకం కలుగుతుందో చెప్పు, అదే చేస్తా అని అడిగింది. ఆ మాట కూడా విన్నట్లుగా 2 అడుగులు ముందుకు వేసిన సంజయ్ ఆగిపోయి వెనక్కి తిరిగి, ఏంటి ఏం చెప్పావు? నేనేం అడిగినా ఇస్తావా? నిజమా? నమ్మొచ్చా? లేకపోతే ఇది కూడా ఏ గాడిద మీద రాసి మళ్ళీ ఫూల్ చేస్తావా అని అడిగాడు. ఆ మాటతో స్నేహకి ఇంకా బాధైపోయింది. కళ్ళు తుడుచుకొని అలా అనకు బావా అని చెప్పి తల మీద 2 చేతులు పెట్టుకుని, నువ్వేం చెప్పినా చేస్తా ప్రామిస్ అని అంది. అంతే సంజయ్ కళ్ళు చిచ్చుబుడ్లా వెలిగిపోయాయి. ముందుకొచ్చి తీర చెప్పాక ప్లేట్ ఫిరాయించవు కదా అని అడిగాడు. సంజయ్ బ్రెయిన్లో ఏం తిరుగుతుందో తెలియని స్నేహ మళ్ళీ ప్రామిస్ చేసింది. హమ్మయ్యా అనుకున్నాడు సంజయ్. ఆ సంగతి తర్వాత కానీ ముందు నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. మర్దలు ఏం ఆన్సర్ ఇస్తుందో అని అతడికి చాలా టెన్షన్గా ఉంది. స్నేహ తన కళ్ళు చిన్నవి చేసి, అదేం ప్రశ్న బావా, ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి ఒప్పుకుంటానా అని అడిగింది. ఆ ఆన్సర్తో సంజయ్ మనసు గాల్లో తేలిపోయింది. ఆ సంతోషం బయటికి కనిపించనివ్వకుండా కంట్రోల్ చేసుకుని, అంత ఇష్టం ఉంటే ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలి అనిపించలేదా? నన్ను చూడాలి అనిపించలేదా అని అడిగాడు. ష్ అంటూ విసుకున్న స్నేహం, బావా ఇది సిటీ కాదు పల్లెటూరు, పైగా ఎంత బావ అయినా కూడా పెళ్లికి ముందు మాట్లాడడం కలవటం అస్సలు వద్దు. నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. పెళ్ళయ్యాక మీ ఇష్టమన్న నాన్న, అందుకే ట్రై చేయలేదని చెప్పింది. సంజయ్ 2 క్షణాలు ఆలోచించి, ఫోన్ అయినా చేయవచ్చు కదా అని అడిగాడు. కాసేపు బుర్ర గోక్కున్న స్నేహం, ఫోనా? ఏం చెప్తున్నావు బావా? నాన్నకి మాట ఇచ్చాక మళ్ళీ అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తాను? పెళ్ళయ్యాక నీతోనే ఉంటా కదా, రోజుల తరబడి మనం మాట్లాడుకోవాలి, ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని అన్ని ప్లేస్లు తిరుగుతూనే ఉండాలి అని అంది. అవునా అన్నట్లుగా ఐబ్రోస్ ఎగరేసిన సంజయ్, ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా, టైం వేస్ట్ చేయటం ఎందుకు, వచ్చి నీ ఫాంటసీలన్నీ తీర్చుకో, పైగా ఇక్కడ మీ నాన్న కూడా లేరు అని అన్నాడు. ఆ మాట వినగానే టక్కున ఉలిక్కి పడ్డ స్నేహ, బావా దిస్ ఈజ్ టూ మచ్, ఎందుకంత తొందర, పెళ్ళయ్యాక దర్జాగా నీ ఫాంటసీలు కూడా తీర్చేస్తాలే, ఇంతకు నా మీద కోపం తగ్గిందా అని అడిగింది. సంజయ్ తన గడ్డం నిమురుకుంటూ, అదంతా తొందరగా తగ్గదు కానీ ఇలా రా అని పిలిచాడు. స్నేహ అతడి దగ్గరికి వచ్చింది. వెనకాల అంటుకున్న బురద క్లీన్ చెయ్యి అని చెప్పి లోపలున్న టీషర్ట్ విప్పేశాడు సంజయ్. అదేదో సింపుల్ విషయం అనుకున్న స్నేహ గాగ్రా కాస్త పైకి దోపుకుని వచ్చి అతడి వీపు మీద చెయ్యి వేయబోయి ఆగిపోయింది. తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్న రంగు సంజయ్ది. వీప్పై భాగంలో లైట్ గ్రీన్ కలర్లో ఉన్న పుట్టుమచ్చ మరింత అందాన్ని తెచ్చింది. కాసేపు మైమరిచిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది స్నేహ. ఏ కానీ చలేస్తుంది, ఎంతసేపని ఇలా ఉండాలి అన్నాడు సంజయ్. దీంతో ఈ లోకంలోకి వచ్చిన స్నేహ మెల్లగా బురద ఉన్న చోట చేత్తో అతడి వీపు మీద రాసింది. ఇద్దరి శరీరంలో కరెంటు పాకినట్లుగా అయింది. టక్కున చెయ్యి వెనక్కి తీసుకుంది స్నేహ. సంజయ్ మాత్రం కళ్ళు మూసుకుని కాసేపు ఆ స్పర్శని ఎంజాయ్ చేశాడు. స్నేహ చెయ్యి చాలా సాఫ్ట్గా ఉంది. అన్ని వ్యవసాయ పనులు చేసినా కూడా అంత స్మూత్గా ఎలా ఉందా అని అనుకున్నాడు. ఇక స్నేహ 2 అడుగులు వెనక్కి వేసి పక్కకి చూస్తుంది.
ఎందుకో తెలియదు సంజయ్ని అలా హాఫ్ న్యూడ్గా చూస్తూ ఉంటే బాడీలో ఏవో ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. అంతలో సంజయ్ కళ్ళు తెరిచి ఏ ఏమైంది అని అడిగాడు. ఆ క్లీన్ చేసా బావా అని అబద్ధం చెప్పింది స్నేహ. సంజయ్ తన భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూసుకొని బురద అంతా అలాగే ఉంది. నువ్వే కదా క్లీన్ చేస్తా అంతేగా వెంటపడ్డావు. ఇప్పుడేంటి ఇలా మాట మార్చావు అని అడిగాడు. స్నేహ పరిస్థితి గందరగోళమైపోయింది. అతన్ని చూస్తుంటేనే ఏదో అవుతుంది. ఇక టచ్ చేస్తే ఏమవుతుందో అని భయం వేస్తుంది. ఆమె కదలకపోవటంతో సంజయ్ కోపంగా చెప్పేదొకటి చేసేదొకటి అవసరం లేదు అని చెప్పి షర్ట్ అందుకున్నాడు. కోపంతో ఎర్రగా మారిన అతని ముఖం చూసి కాస్త జంకిన స్నేహ అయ్యో బావ ఉండు అని చెప్పి వచ్చి మోటార్ పంపు నుంచి వస్తున్న నీటితో వీపుని చేత్తో రాస్తూ కడిగింది. ఇద్దరికి ఒళ్ళంతా గల్లుమంటుంది. ఇక ఏదేదో కావాలనిపిస్తుంది. అతి కష్టం మీద క్లీన్ చేసిన స్నేహ కాస్త దూరం జరిగి తన ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ ఉంది. ఆమె సిచ్యువేషన్ చూసిన సంజయ్కి నవ్వొచ్చింది. అతడి పరిస్థితి కూడా అలాగే ఉంది. వాటర్ని దోషిట్లో పట్టుకొని ముఖం కడుక్కుంటూ ఏ మర్దల పిల్ల నేనంటే నీకెందుకంత ఇష్టం అని అడిగాడు. ఆ ప్రశ్నకి స్నేహకి భలే సిగ్గేసింది. బుగ్గలు ఎర్రబడ్డాయి. చెప్తావా లేదా అన్నట్లుగా చూశాడు సంజయ్. దీంతో స్నేహ అతన్ని చూడలేక పక్కకి తిరిగి ఎందుకంటే నీకెలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చెప్పింది. సంజయ్ బుర్ర గోక్కొని ఓ అమ్మ నా గురించి నీకు అలా చెప్పిందా? సర్లే ఏం చేస్తాం, మందు మానేద్దాం అని గొనిగాడు. బావ ఏంటి ఏదో చెప్పావు అని స్నేహం. సంజయ్ నీళ్లు కారుతున్న తన క్రాఫ్ట్ని సరిచేసుకుని అబ్బే ఏం లేదు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవటం తప్ప నాలో ఇంకా ఏం నచ్చలేదా అని అడిగాడు. స్నేహ తన ఓనిని వేళ్లతో తుడుచుకుని ఇంకా అంటే చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదువుకున్నావు. తొందరగా జాబ్ సంపాదించి అత్తమ్మకి మాటకి చాలా రెస్పెక్ట్ ఇస్తావు. తను ఏదడిగినా చేస్తావు. తల్లిని గౌరవించే కొడుకు భార్యను కూడా గౌరవిస్తాడు అని చెప్పింది. ఆ మాట వినగానే సంజయ్ ముఖంలోకి చిరునవ్వు వచ్చేరింది. ఇంకా ఇంకా చెప్పు అని ఉత్సాహంగా అడిగాడు. ఇంకా అంటే నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావు. రేపు పెళ్ళయ్యాక వేరే అమ్మాయిలు నీ వైపు చూడకుండా ఎలా కాపాడుకోవాలో ఏమో అని చెప్పింది స్నేహ. పెద్దగా నవ్వేశాడు సంజయ్. అతడికి స్నేహ జలసి బాగా నచ్చింది. ఇక ఆగలేక ముందుకొచ్చి స్నేహ రెండు చేతులు పట్టుకుని వేరే అమ్మాయిని ఎప్పటికి చూడవద్దంటే నువ్వు ఒక పని చేయాలి అని అడిగాడు. సంజయ్ తన కళ్ళలోకి చూస్తూ ఉండటంతో స్నేహకి సిగ్గుగా అనిపించి తల వంచుకుని ఏం చేయాలి అని అడిగింది. సంజయ్ స్నేహని హక్ చేసుకుని ఆమె చెవిలో పెళ్లికి ముందు అది జరిగిపోవాలి. దానికి నువ్వు ఒప్పుకుంటే జీవితంలో ఇంకెప్పుడు వేరే అమ్మాయిని చూడను ప్రామిస్ అని చెయ్యి ముందుకు చాచాడు. స్నేహకి ఏదో డౌట్ కొట్టింది. అతని నుంచి విడిపించుకుని దూరం జరుగుతూ ఏం చేయాలి అని అడిగింది. సంజయ్ తన ఐబ్రోస్ పైకి ఎగరేసి అదే పని నువ్వు అనుకున్నదే అని అల్లరిగా నవ్వి స్నేహ చెయ్యి పట్టుకుని లాగటంతో వచ్చి అతడి ఛాతి మీద పడింది. బంగారం ప్లీజ్ రా, పెళ్లికి ముందే సీక్రెట్గా ఒకటవ్వాలని నాకెప్పటి నుంచో కోరిక. ఇదొక్క టీచరా, మనం ఎలాగూ పెళ్లి చేసుకుంటాం, అందులో డౌట్ లేదు, ప్రామిస్ అని స్నేహ తల మీద చేయి పెట్టాడు. స్నేహ తలెత్తి పైకి చూసి బావ కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. అంతలోనే వామ్మో నేనేంటి ఇలా టెంప్ట్ అయిపోతున్నా అనుకొని నో అంత లడ్డంగా ఊపింది. సంజయ్ ముఖం డల్ అయిపోయింది. స్నేహ చేతుల్ని వదిలేసి 2 అడుగులు వెనక్కి వేసిన అతడు గట్టిగా ఊపిరి పీల్చుకొని నా మీద నీకు నమ్మకం లేదు కదా అని బాధగా చెప్పాడు. స్నేహకి ఏదోలా అనిపించింది. అది 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 కాదు బావా, ఎలాగూ మనం పెళ్ళయ్యాక కలిసే ఉంటాం కదా, అప్పుడు నీ ఇష్టం, మ్యారేజ్ కాకుండా అంటే తప్పు, ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పింది. సంజయ్ కళ్ళెగరేసి ఎవరైనా చూడకపోతే నీకు ఓకేనా అని అస్కికి అడిగాడు. పో బావా అంటూ పారిపోవాలని చూసింది స్నేహం. ఆమె నా మాంతం ఎత్తుకుని పక్కనే ఉన్న గడ్డివాము దగ్గర తీసుకువెళ్ళి కింద పడుకోబెట్టి మీద చేరిన సంజయ్ స్నేహ చెంపల మీద వేలుతో సుతారంగా రాస్తూ ప్లీజ్ బంగారం ఒక్కసారే పని అయిపోగానే అమ్మకి చెప్పి తొందరగా ముహూర్తం పెట్టించమని అడుగుతాను అని చెప్పాడు. స్నేహకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. చిన్నప్పటి నుంచి కట్టుబాట్ల మధ్య పెరగటంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగని బావ మనస్సు కూడా కష్టపెట్టలేదు. ఆమె మనసులో చిలరేగుతున్న ఆలోచనలు గెస్ చేసిన సంజయ్ మెల్లగా మరదలి పెదాలపై వేలుతో రాశాడు.
అంతే, ఆ స్పర్శకి స్నేహం ఏమర్చిపోయింది. మత్తుగా బావా వద్దు తప్పు అని చెప్తూ ఉండగానే పెదాల్ని అందుకున్నాడు సంజయ్. స్నేహ వద్దు అని చూసింది కానీ విలవలేదు. కాసేపు ప్రతిఘటించిన వయసు వేడి వల్ల తొందరగానే లొంగిపోయింది. స్నేహ బాడిని తన చేతులతో కొలుస్తూ నడుం మడతల్ని సవరిస్తూ ఒళ్ళంతా టచ్ చేస్తూ కొత్త లోకానికి తీసుకువెళ్లాడు సంజయ్. ప్రపంచాన్ని మైమర్చిపోయి సంజయ్ పెట్టే ముద్దుల్ని ఎంజాయ్ చేస్తుంది స్నేహ. మొక్క మీద నుంచి కిందుగా తన పెదాల్ని రాస్తూ ఒళ్ళంతా ముద్దులు పెట్టాడు సంజయ్. స్నేహ ఒళ్ళంతా జివ్వుమని లాగింది. బావని మరింత గట్టిగా అదుముకుంది. ఇద్దరూ అలా ఒకటయ్యారు. తర్వాత స్నేహ పక్కకి చేరిన సంజయ్ ఆయాసం తీర్చుకున్నాడు. స్నేహ సిగ్గుతో తన బట్టలందుకుని వేసుకుని బావా అని పిలిచింది. సంజయ్ లేచి స్నేహ ముఖాన్ని దోసిల్లోకి తీసుకుని లవ్ యూ బంగారం, జీవితాంతం నీకు తోడుగా ఉంటా అని కళ్ళలోకి చూసి చెప్పాడు. థ్యాంక్ యూ బావా అని హగ్ చేసుకుంది స్నేహ. ఆమె తల మీద ముద్దు పెట్టిన సంజయ్ ఆ విషయంలో నువ్వు హ్యాపీనా అని అల్లరిగా అడిగాడు. పో బావా అంటూ అతడి ఛాతి మీద పిడికిలతో కొట్టింది స్నేహ. ఓయ్ చెప్తావా లేదా, నీకు నేను సెట్ అవుతానా అని మర్దలి గడ్డం పట్టుకుని తల పైకెత్తి అడిగాడు సంజయ్. హ్యాపీ అన్నట్టుగా తల ఊపింది స్నేహ. హమ్మయ్యా అనుకొని ఛాతి మీద చేత్తో రుద్దుకున్న సంజయ్ థ్యాంక్ యూ, లవ్ యూ పిల్ల అని అరిచాడు. ఓయ్ వద్దు, ఎవరైనా వింటారు అంటూ సంజయ్ నోరు మూసేసింది స్నేహ. ఆమె చేతిని పక్కకు జరిపిన సంజయ్ రెండో రౌండ్ వేద్దామా అని అడిగాడు. పో బావా అంటూ అక్కడి నుంచి పారిపోయింది స్నేహ. ఏ ఆగు అంటూ ఆమె వెనక పడ్డాడు సంజయ్. కాస్త ముందుకు వెళ్ళాక తన వెనక రావద్దని సైగ చేసి పరుగు తీసింది స్నేహ. సంజయ్ అక్కడే ఆగిపోయాడు. గంట క్రితం అతడి ప్లేస్కి ఒక రకమైన కోపం, ఫ్రస్ట్రేషన్తో వచ్చాడు. చుట్టూ నేచర్ అంతా అందంగా ఉన్నా కూడా మనసు బాలేక ఎంజాయ్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు అలా కాదు. స్నేహతో మాట్లాడి తన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని ఏకమైపోయాడు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. చుట్టూ పచ్చడి పొలాల్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఇంటికి చేరాడు. అరుగు మీద కూర్చున్న నిర్మల ఫోన్లో ఏదో చూస్తుంది. తల్లికి పక్కకి చేరిన సంజయ్ ఆమె చుట్టూ గారంగా చేయి వేసి బుగ్గపై కిస్ చేసి లవ్ యూ మా అని చెప్పాడు. తలెత్తి కొడుకు వైపు చూసిన నిర్మల సంజయ్ ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ఆ చూసి హ్యాపీగా ఫీల్ అయిన నిర్మల నా బంగారు తండ్రి అని మెటికలు విరిచి అంతలో ఏదో గుర్తొచ్చి సంజు ఏంట్రా పొద్దున తెగ చిరాగ్గా బయటికి వెళ్ళిపోయావు, ఇప్పుడేమో సంతోషంగా వెలిగిపోతున్నావు, ఏంటి సంగతి, నీ మూడు స్వింగ్స్ నాకు అర్థం కావటం లేదు అని అడిగింది. సంజయ్ తల్లి చేతులు పట్టుకుని ఊపేస్తూ మా అది మరీ తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టించేవా అని గారంగా అడిగాడు. అది విని నిర్మల షాక్ అయింది. పొద్దున వరకు కేవలం తల్లి కోసమే ఈ మ్యారేజ్ చేసుకున్నట్లుగా బిహేవ్ చేసిన కొడుకు ఈ రోజేంటి ఇలా మాట్లాడుతున్నాడు, అసలేం జరిగిందనుకుంది. అదే విషయాన్ని కొడుకుని అడిగింది. సంజయ్ మాత్రం ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్నేహతో మాట్లాడదామని చూసినా కానీ తనకు అనిపించలేదు. నిర్మల్ నవ్వుకొని ఈ విషయం తన అన్నయ్యకి చెప్పడానికి వెళ్ళింది. మొత్తానికి దగ్గరలో ఉన్న ముహూర్తానికి సంజయ్ స్నేహల పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో సంజయ్ చాలా సంతోషంగా స్నేహ మెల్లో మూడుముళ్ళు వేశాడు. స్నేహ కూడా సిగ్గుమొగ్గై తాళి కట్టించుకుంది. మామిడి తోటలో ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. తెల్ల చీర, జడ నిండా మల్లెపూలు, చేతిలో పాల గ్లాస్తో మంచం దగ్గరికి వచ్చిన స్నేహాని దగ్గరికి తీసుకున్నాడు సంజయ్. పాల గ్లాస్ని పక్కన పెట్టి స్నేహని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమె చెవిలో గుసగుసగా ఈ రోజేంటి అని అడిగాడు. స్నేహ తల ఎత్తకుండానే మన ఫస్ట్ నైట్ అని చెప్పింది. సంజయ్ ఆ బుగ్గ మీద చిటికె వేసి ఫస్ట్ మనకి ఎప్పుడూ అయిపోయింది కదా, ఇది మన సెకండ్ నైట్ అని హస్కీగా చెప్పాడు. పో బావా అంటూ అతడి ఛాతిలో తలదాచుకుంది స్నేహ. చల్లటి వెన్నెలు కురిపిస్తూ ఉండగా స్నేహతో మరోసారి ఏకం కావడానికి రెడీ అయ్యాడు సంజయ్. అలా ఆ బావ మరదల కథ ముగిసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.